2 కిడ్నీలు పాడైపోయి నా భర్త మొన్న మార్చి 23న చనిపోయారండి. నా కుటుంబాన్ని ఆదుకోండి. నా బిడ్డలకి ఎలా పోషించుకోవాలో కూడా నాకు తెలియటం లేదు. నా పేరు వరలక్ష్మి అండి. నా భర్త పేరు శ్రీనివాసు. నా భర్త మొన్న మార్చి 23న చనిపోయారండి. కరోనా ఇంజక్షన్ వేసాక 2 కిడ్నీలు పాడైపోయి డయాలసిస్ అవుతుండగా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. నాకు 2 బిడ్డలు. నాకు నిలవడానికి నీళ్ళు లేదండి, ఇల్లు జరుగుబాటు లేదు. నాకు వచ్చిన 6,000 పెన్షన్తో ఇంటి కట్టుకోలేనని, నా బిడ్డలు 2 చదువు ఆగిపోతుంది. నాకు జీవనోపాధి కూడా లేదు. దానికోసమని నారా లోకేష్ సార్ దగ్గరికి వచ్చాను. వస్తే ఆయన అంతమందిలో కూడా నన్ను గ్రహించి నా విన్నపం తీసుకొని నా కుటుంబాన్ని ఆదుకుంటానని, సాయం చేస్తామని నాకు హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వానికి నేను మరొకసారి మీకు వందనాలు చెప్పుకుంటున్నాను. మీకు చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మా ఎమ్మెల్యే గారు, మా కార్పొరేటర్ గారు అందరూ కూడా నాకు సహకరించిన దగ్గరుండి తీసుకెళ్లి నాకు సాయం చాలా రీతిగా చేశారు. మా వార్డు మెంబర్లు అయితే ఏంటి, అందరూ నాకు సహాయపడ్డారు. నా కుటుంబాన్ని ఆదుకోండి. నా బిడ్డలకి ఎలా పోషించుకోవాలో కూడా నాకు తెలియటం లేదు. మా బ్రతికైతే ఇప్పుడు రోడ్డున పడింది. అన్న, మీరే మమ్మల్ని ఆదుకోవాలి. మీరు నాకు చేసిన చిన్న సాయం మీకు చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. కూటమి ప్రభుత్వం నన్ను ఆదుకొని, నా బిడ్డల్ని నన్ను ఆదుకొని మాకు సహాయపడతారని ఆశిస్తున్నాను. మీ అందరికీ మరొకసారి నమస్కరించుకుంటున్నాను.